హాయ్ బ్రదర్. హాయ్ సార్. మీ పేరు? రాఘవేంద్ర. రాఘవేంద్ర గారు. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి. ఎలా తెలిసిందండి ఇన్స్టిట్యూట్ గురించి? ఇన్స్టిట్యూట్ మా ఫ్రెండ్ యూట్యూబ్లో వీడియో చూశారు, అది చూసి నాకు పెట్టారు. నాకు పెడితే నేను ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత ఇక్కడ బాగుంది, సబ్జెక్ట్ బాగా చెప్తున్నారంటే వచ్చి జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఎలా ఉందండి? స్టార్టింగ్లో మీకు డౌట్స్ ఉండొచ్చు కదా, ఎలా నేర్పిస్తారు ఏందనేది? స్టార్టింగ్లో నాకు చాలా డౌట్లు ఉన్నాయి, కానీ సార్ మాత్రం, ప్రభాకర్ సార్ మాత్రం 1-2 సార్లు నాకు క్లారిఫై చేశారు. బాగా చెప్పారు. అంటే అందరూ ఫాస్ట్గా ఉన్నారు, కానీ నేను స్లోగా ఉన్నా కూడా సార్ 1-2 సార్లు బాగా చెప్పారు. ప్రాక్టికల్ పరంగా, థియరీ పరంగా? తీరు పరంగా మీరు బాగా చెప్పారు సార్. ఓకే, మీకు డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేశారా, చేయడం జరిగిందా? డౌట్స్ అన్నీ అయిపోయినాయి సార్. నేను కూడా కొన్ని డౌట్లు అడిగాను. సార్ ట్రబుల్ షూటింగ్ అంటే ఎలా చేస్తారు ఏంది అది చెప్పారు. డెడ్ మొబైల్స్ ఎలా ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి, వీటి గురించి బాగా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఓకే, ఫర్దర్గా మీరు ఓన్ షాప్ పెట్టుకోండి, లేదా వేరే షాప్లోనే చేయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత షాప్ పెట్టుకుంటే తిరిగి ఉండదు. ఓకేనా? మీకు స్టార్టింగ్ వచ్చినప్పుడు మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉంది? ఇప్పుడు నెల అయింది కదా, ఇప్పుడు అంటే స్టార్టింగ్ ఉన్న నాలెడ్జ్కి ఇప్పుడున్న నాలెడ్జ్కి తేడా ఉందంటారా? చాలా తేడా ఉంది. చాలా విషయాలు తెలుసు. అంటే మామూలుగా బయట ఏమన్నా అంటున్నారంటే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మొబైల్ పట్టుకుంటే మళ్ళీ అది ఏమైనా డిస్ప్లే పోయిద్దా లేదా ఏదైనా జరిగిద్దని భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కోర్సు నేర్చుకున్న తర్వాత అలాంటి భయం అనేది ఉండదు. జాగ్రత్తగా చేయాలి, ఎలా చేయాలి అనేది ట్రయల్స్గా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. మీకు కాంబోలు చేంజ్ చేయడం కానీ అవన్నీ కాంబో రీప్లేస్మెంట్ కానీ అన్నీ చేస్తున్నాను సార్. చూపించారు సార్, చేశాను సార్. ఓకే, 3 కాంబోలు మార్చాను సార్. కాంబోలు మీరే మార్చారు? అవును సార్. ఓకే, మరి ఛార్జింగ్ కనెక్టర్ రీప్లేస్ కానీ ఎలా? అవి కూడా చేశాను. అవి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అన్నీ క్లియర్గా చేశాను సార్. సార్ కూడా చూపించాను. ఓకే, మరి టోటల్గా మీకు ఈ వర్క్ చేయగలనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. క్లారిటీ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే, మీరు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్లో కూర్చొని ఇంకా వర్క్ మంచిగా చేయాలని, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోట్స్ దగ్గర పెట్టుకొని చెక్ చేయండి. సరే సార్. లేదు అంటే గ్రూప్లో కానీ సార్కి కానీ నాకు కానీ కాల్ చేయండి, నేను చెప్తాను. సాఫ్ట్వేర్ అన్లాక్లు, మరి ఎఫ్ఆర్పి అన్లాక్లు, సాఫ్ట్వేర్ ఎలా చేంజ్ చేయాలి ఐడియా వచ్చిందా? అంతా ఐడియా వచ్చింది సార్. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బాగా క్లారిటీగా ఉంది సార్. ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్.